మనకి డిస్ప్లే ఇలా క్లారిటీగా కలర్ యాక్యురసీతో కనిపించడానికి పిక్సెల్స్ కారణమైతే ఆ పిక్సెల్స్లో ఉండే కలర్ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయడానికి కారణం గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ GPU. దీన్ని యూస్ చేసుకొని ఒక కంప్యూటర్ ద్వారా సాఫ్ట్వేర్ సహాయంతో మనం ఇమేజెస్ని కానీ వీడియోస్ని కానీ క్రియేట్ చేస్తే వాటినే కంప్యూటర్ గ్రాఫిక్స్ అంటారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ అనే వర్డ్ని మొదట 1961లో యూస్ చేసిన 1958లోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇంటరాక్టివ్ వీడియో గేమ్ టెన్నిస్ ఫర్ 2ని కనిపెట్టడం జరిగింది. ఈ గ్రాఫిక్స్ని మనం 3 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. 2 డైమెన్షనల్ గ్రాఫిక్స్, 3 డైమెన్షనల్ గ్రాఫిక్స్, ఇంకా యానిమేటెడ్ గ్రాఫిక్స్. ప్రతి సంవత్సరం గ్రాఫిక్స్ యొక్క క్వాలిటీ ఇంకా యూసేజ్ కూడా పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు ఒక ప్రొఫెషనల్ లెవెల్ గ్రాఫికల్ అవుట్పుట్ని ఒక సగటు మనిషి క్రియేట్ చేయాలంటే ఇయర్స్ ఆఫ్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్ చేస్తే అచీవ్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే సాఫ్ట్వేర్స్ అండ్ గ్రాఫిక్స్ ఇవాల్వ్ అవుతూ కన్జ్యూమర్కి అందుబాటులోకి వచ్చాయో అప్పుడు క్రియేటివ్ అవుట్పుట్కి దారి కాస్త సులభమైంది. కొంచెం టైం పట్టినా ఏదైనా సాఫ్ట్వేర్ని నేర్చుకొని దాని మీద కాస్త ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు ఒక డీసెంట్ అవుట్పుట్ని అచీవ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఫోటోగ్రామెట్రీ అనే ప్రాసెస్ని బేస్ చేసుకుని రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్ని ఫొటోస్ ద్వారా 3D స్కాన్ చేసి వాటిని అన్రియల్ ఇంజిన్ అనే సాఫ్ట్వేర్ ద్వారా టెక్స్చర్స్గా లేదా ఆబ్జెక్ట్స్గా ఇంపోర్ట్ చేసుకొని ఇలాంటి ఫోటో రియలిస్టిక్ ఎన్వైర్మెంట్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇదంతా సాఫ్ట్వేర్తో పాటు హై క్రియేటివిటీ కూడా ఉంటేనే అచీవ్ చేయగలం. అయితే లాస్ట్ 5 ఇయర్స్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సాఫ్ట్వేర్స్ని క్రియేటివ్ ప్రాసెస్లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఈ సాఫ్ట్వేర్ అసిస్టెడ్ క్రియేటివిటీని బేస్ చేసుకొని రానున్న సంవత్సరాల్లో ఎవరైనా సాఫ్ట్వేర్ స్కిల్తో పాటు కొద్దిగా క్రియేటివిటీ ఉంటే చాలు ఒక డీసెంట్ 3D సిమ్యులేటెడ్ ఫిల్మ్ని కొన్ని గంటల్లో క్రియేట్ చేయొచ్చు. ఒక ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసి అందులో ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసి అది ఆ ఎన్వైర్న్మెంట్కి రియాక్ట్ అయినప్పుడు వచ్చే రిజల్ట్నే సిమ్యులేషన్ టెక్నిక్ అంటారు. ఒకవేళ దీన్నే ట్రెడిషనల్ యానిమేషన్లో చేస్తే ఒక సెకండ్ యానిమేట్ అవ్వాలంటే 24 డ్రాయింగ్స్ వేయాల్సి ఉంటుంది. ఎంత కాదన్నా మినిమం కొన్ని రోజులు పడుతుంది. ఈ సిమ్యులేషన్స్ అనేవి ఈవెన్చువల్గా యానిమేషన్స్ని రీప్లేస్ చేసేస్తాయి. ఈ AI బేస్డ్ గ్రాఫిక్స్ మీద జరిగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దిస్ పర్సన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే వెబ్సైట్లో రీఫ్రెష్ కొట్టిన ప్రతిసారి రియలిస్టిక్ లైఫ్ లైక్ ఇమేజెస్ని క్రియేట్ చేయొచ్చు. మనుషులే కాదు, యానిమల్స్, కెమికల్స్ అండ్ ఈవెన్ ఆర్ట్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఇలా క్రియేట్ చేసిన ఏ పోర్ట్రేట్నైనా యానిమేట్ కూడా చేయొచ్చు. ఎన్ని ఎక్కువ ఇమేజ్ రిఫరెన్సెస్ ఉంటే అంత ఫ్లూయిడ్గా యానిమేషన్ జరుగుతుంది. ఇలాంటి AI బేస్డ్ రీసెర్చ్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే 2 Minute Papers అనే ఛానల్ని చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. మెటాహ్యూమన్స్ అనే ప్లగ్గిన్ని యూజ్ చేసి ఒక డిజిటల్ అవతార్ని క్రియేట్ చేసుకొని హై ఫిడెలిటీ రియల్ టైమ్ లైవ్ ట్రాకింగ్ ద్వారా మనం క్రియేట్ చేసుకున్న డిజిటల్ క్యారెక్టర్స్ని మన ఫేస్కి ట్రాక్ చేసి మన మాటల్ని, ఎక్స్ప్రెషన్స్ని, ఇమోషన్స్ని ఏ క్యారెక్టర్ మీదైనా అప్లై చేయొచ్చు. వర్చువల్ ప్రొజెక్షన్ ద్వారా ఇప్పుడు పెద్ద పెద్ద సెట్స్ని నిర్మించాల్సిన అవసరం లేకుండా రియల్ టైమ్ అప్డేట్స్తో తక్కువ ఖర్చుతో ఎక్కువ క్వాలిటీని అచీవ్ చేయొచ్చు. ఈ గ్రాఫిక్స్ అండ్ సిమ్యులేషన్స్ ఇలా రియలిస్టిక్గా ఇవాల్వ్ అవుతున్నాయి అంటే ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు GPUs. ఒక CPUకి GPUకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే CPU అనేది కంప్యూటర్కి బ్రెయిన్ లాంటిది. ఇది అన్ని టాస్క్స్ని ప్రాసెస్ చేయగలదు, బట్ 1 టాస్క్ ఎట్ ఎ టైంలా పనిచేస్తుంది. కాబట్టి ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది. కానీ GPU కేవలం ఇమేజెస్ని, వీడియోస్నే ప్రాసెస్ చేస్తుంది కాబట్టి CPU కంటే ఎన్నో రెట్లు వేగంతో పనిచేస్తుంది. ఈ గ్రాఫిక్స్ అండ్ సిమ్యులేషన్స్ని ఎంటర్టైన్మెంట్కే కాకుండా వెబ్ డిజైన్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ విజువలైజేషన్, డ్రగ్ డిజైన్, కంప్యూటేషనల్ బయాలజీ లాంటి ఎన్నో ఫీల్డ్స్లో యూస్ చేస్తారు. మనం ఇప్పటి వరకు తెలుసుకున్నది గ్రాఫిక్స్లో లేటెస్ట్ టెక్నాలజీస్. రానున్న ఫ్యూచర్లో ఇవి మనల్ని ఎలా ఇంపాక్ట్ చేసి ఇవాల్వ్ అవుతాయో తెలుసుకుందాం. 2025 క్లౌడ్ గేమింగ్ సర్వీసెస్ ద్వారా సబ్స్క్రిప్షన్ బేసిస్లో ఏ డివైస్లో అయినా లో లేటెన్సీతో హై క్వాలిటీ గేమ్స్ని ఆడొచ్చు. 4K స్ట్రీమింగ్ విల్ బికమ్ మెయిన్ స్ట్రీమ్. 2035 ఈ స్పోర్ట్స్ మార్కెట్ రియల్ లైఫ్ స్పోర్ట్స్ మార్కెట్ని ఎన్నో ఇయర్స్గా అప్పటికే డామినేట్ చేస్తూ ఉంటుంది. క్లౌడ్ గేమింగ్ సర్వీసెస్ డామినేట్ చేయడం వల్ల ఎరా ఆఫ్ కన్సోల్స్ అనేవి ఎండ్ అయిపోతాయి. ఇన్స్టెడ్ వీళ్ళే ఇమ్మర్సివ్ గేమింగ్ కోసం హార్డ్వేర్ టెక్నాలజీ తయారు చేయొచ్చు. 6G ఇంటర్నెట్తో 8K రిజల్యూషన్ స్ట్రీమింగ్ విల్ బీ కామన్. 100% అల్ట్రా రియలిస్టిక్ గ్రాఫిక్స్ని అచీవ్ చేయొచ్చు. అన్లెస్ ఇండికేటెడ్ రియాలిటీకి డిజిటల్ రియాలిటీకి డిఫరెన్స్ కనిపెట్టడం ఇంపాసిబుల్. 2045 ఒక సగటు మనిషి విత్ బేర్ మినిమం నాలెడ్జ్ ఇప్పుడు హైయెస్ట్ బడ్జెట్ మూవీలో ఉండే విజువల్స్ని, గ్రాఫిక్స్ని ఎంతో సునాయాసంగా అతి తక్కువ టైంలో క్రియేట్ చేయగలడు. AGI ఇంటిగ్రేటెడ్ డిజిటల్ క్యారెక్టర్స్ ద్వారా వర్చువల్ రియాలిటీలో మనం ఇంటరాక్ట్ అయ్యే క్యారెక్టర్స్ నిజమా అబద్ధమా అనే డిఫరెన్స్ కనిపెట్టడం అసాధ్యం.
రియలిస్టిక్ ఎన్వైర్న్మెంటే కాదు, ఎలాంటి ఎన్వైర్న్మెంట్ అయినా మనం కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 1960స్లో పాంగ్ అనే ఆర్కేడ్ గేమ్ గ్రాఫిక్స్ నుంచి ఇప్పుడు లేటెస్ట్గా రియలిస్టిక్ గేమ్స్, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ లాంటి వాటిలో ఇవాల్వ్ అవుతూ వచ్చాం. థ్యాంక్స్ టు ఏఐ క్రియేటివిటీ ఉంటే చాలు, ప్రాక్టికల్ స్కిల్స్ అంతగా లేకపోయినా ఈ సాఫ్ట్వేర్స్ ద్వారా ఐడియాని ఈజీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మనం ఇదే పాత్లో కనుక ఇవాల్వ్ అయితే ద ఫ్యూచర్స్ గన బ్లో అప్ విత్ క్రియేటివిటీ.